సో ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే శ్రీవల్లి సీరియల్. ఎస్, నాకు ఇష్టమైన నేను హీరోయిన్గా చేస్తున్న శ్రీవల్లి. నేను చాలా అమాయకురాలు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. సో మా వెంకట్ గారు అనమాట, మీ అందరికి తెలుసు, ద ఫేమస్ డిఓపి. చాలా నేర్చుకున్నా నేను మా డాడీ దగ్గర నుండి, ఎలా స్టేబుల్గా చేయాలి, ఎలా లుక్స్ ఇవ్వాలి ఏంటని. మా మామ దగ్గర నుండి మాత్రం ఏం నేర్చుకోలేదు. ఇంకోటి చూసా విజయ్, ఆయన గమనించావా, నువ్వు మంచి అమ్మాయి చక్కటమ్మాయి అని చెప్పారు కానీ మంచి ఆర్టిస్ట్ అని చెప్పలేదు. సో డెఫినెట్గా నువ్వు ఆయన చేత కూడా మంచి ఆర్టిస్ట్ అనిపించుకునేలాగా చెప్తాం కదా అప్పుడు, చెప్పించుకుంటా డెఫినెట్గా. ఇప్పుడు చెప్పాం కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. కాకపోతే వంశీ అంత బ్రహ్మాండంగా నేను యాక్ట్ చేయలేను. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. కెమెరా పర్ఫార్మెన్స్ చేస్తూ కెమెరా వెనకాల కూడా పర్ఫార్మెన్స్ చేస్తూ. షీ ఈజ్ మై బ్యూటిఫుల్ మమ్మీ, సెకండ్ మామ్. అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో తట్టుకోలేకపోతున్నాను నేను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విజు వైబ్స్. సో ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే శ్రీవల్లి సీరియల్. ఎస్, నాకు ఇష్టమైన నేను హీరోయిన్గా చేస్తున్న శ్రీవల్లి. ఇందులో అసలు నేను ఎలా ఉంటాను, ఎలా షూట్స్ జరుగుతాయి, మా ఫ్యామిలీ ఎవరు, మా డైరెక్టర్ ఎవరు, డిఓపి సార్ ఎవరు, బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతాయి, యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఇంకా అసలు సీరియల్స్ ఎలా చేస్తారు అనేవి ఒక చిన్న చిన్న క్లూ లాగా మీకు అన్నీ చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. కలిసి ఎలా పనిచేస్తే అయిపోతుంది, పనులు ఏదో అయిపోతుంది. కానీ నాలుగున్న వాళ్ళు ఎవరు రారేమో భయంగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే మా మనీష అక్క. అంటే ఇక్కడ అక్క కానీ సీరియల్లో వచ్చేసి నాకు వదిన క్యారెక్టర్ అనమాట. ఆల్రెడీ మీకు అందరూ తెలుసు. సో చెప్పక్క, ఇంకేంటి విశేషాలు? చెప్పు నువ్వే. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. ఇట్లనే ఉంటుంది అనమాట షూట్లో మొత్తం. చాలా సైలెంట్ అనిపిస్తుంది కానీ అస్సలు కాదు, చాలా వైలెంట్. నిజంగా నేను చాలా సైలెంట్ అండి. అసలు కాదండి, అసలు కాదు. లేదు నేను చాలా సైలెంట్. చిచి ఇవన్నీ మాట్లాడాలి. మీరు సీరియల్ చూడండి, అందులో కూడా సైలెంట్ ఉంది కాబట్టి ఏం చేయలేదు. అక్కడ కూడా అందుకే నన్ను చూసి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. నేను చాలా అమాయకురాలు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. మనీష అమాయకురాలు. దూరం ఉండి అట్లాంటి మాట్లాడద్దు నువ్వు. కానీ చాలా సరదాగా ఉంటాము, ఓన్ సిస్టర్ లానే ఇద్దరము. సో అక్క చీరలు ఎక్కడ కొంటాం? నేను సో అంటే బేసిక్ గా మా గర్ల్స్ అందరం కలిసామంటే ఫస్ట్ మాట్లాడుకునే టాపిక్ బాగున్నాయి, చైన్ అంటే ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి దీంతో పని లేదు నాకు. చీరలు కూడా ఇప్పుడు పని లేదు, కాకపోతే అప్పుడప్పుడు అడుగుతున్నారు. ఈ రోజు ఉంది నాకు యాక్చువల్గా. ఏం సీన్ జరుగుతుంది నాకు ఈరోజు? ఎంగేజ్మెంట్ సీన్. నా సీన్ ఏంటో కూడా నాకు తెలియకుండా అయిపోతుంది చూడు. ఎస్, నాకు ఎంగేజ్మెంట్ సీన్ అంట. శారీ కూడా తెచ్చుకున్నాను. సో అది కట్టుకున్నాక చూపిస్తాను శారీలు ఎలా ఉంటాను ఏంటని. కొంచెం ఓవరైంది, సో తగ్గిద్దాం. ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. బాయ్ 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 బాయ్. చెప్పు మన సీరియల్ నా విజు వైబ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. డన్. సో షార్ట్ అయిపోయింది. సో చూసారు ఈ క్లమ్జీ ఎలా ఉందో, ఇన్ని కుర్చీలు, లగేజ్లు. యాక్చువల్గా ఇక్కడే ఇట్రా
ఈ లగేజ్, ఆ కవరు ఇవన్నీ నావే అనమాట. ప్లస్ ఇప్పుడు దీని మీద ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నావే అనమాట. అంటే ఆ స్ట్రైట్నర్ కాకుండా. ఏం చేద్దాం, కష్టాలు తప్పట్లేదు. సీరియల్ అన్నాక అన్నీ మనమే తెచ్చుకోవాలి కాబట్టి డెఫినెట్గా. సో అన్నీ తెచ్చుకొచ్చుకున్నా. టాబ్లెట్ బాక్స్ అంటే నాకు ఏదో రోగాలు ఉన్నాయని కాదు, జస్ట్ సేఫ్టీ పర్పస్. సో నా టచ్అప్ బ్యాగ్, నా హ్యాండ్ బ్యాగ్ రీసెంట్గా గిఫ్ట్ వచ్చింది. సో లగేజ్, ఈరోజు ఎంగేజ్మెంట్ సీన్ అన్నారని చెప్పేసి ఇంకా జ్యువెలరీ బాక్స్లో హెవీగా తెచ్చుకున్నా. శారీస్ 2 శారీస్ తీసుకున్నా. ఏ సెలెక్ట్ చేస్తారో తెలియదు కాబట్టి. సో ఈ క్లమ్జీ ఇలాగే ఉంటుంది. ఓకే, మనమైతే కొంచెం టచ్అప్ చేసేసుకొని మళ్ళీ షార్ట్కి వెళ్ళిపోవాలి. నాకు ఇష్టమైన బ్రష్ ఇది, ప్యాక్. సో నెక్స్ట్ బ్లాగ్లో ఏం చేస్తానంటే నా మేకప్వి ఏం ప్రోడక్ట్స్ ఏమున్నాయి, నేను ఏం వాడతాను అది పెడతాను. ఇంకొకటి వచ్చేసి నా జ్యువెలరీ బాక్స్ చూపిస్తాను. చాలామంది అది చూసి అవాక్ అయ్యారనమాట. అదే కాకుండా దానికన్నా హైలైట్ అయినది ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో నా డ్రెస్సింగ్ టేబుల్. అది చూస్తే చాలామంది ఏమంటారంటే ఒక మినీ స్టోర్ పెట్టుకోవచ్చు కదా అంటారనమాట. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను. మీరు కూడా మీ కామెంట్స్ చెప్పండి. అప్పుడు దాన్ని బట్టి ఇంకొంచెం ఎలా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలో కొంచెం తెలుసుకుంటుంటాను. నేను ఇలాగే ఉంటాను ఎప్పుడు, చాలా ఫ్రెండ్లీగా, యాక్టివ్గా. మీకు చెప్పాను కదా యాక్టివ్గా ఉంటానని. సో అలాగే ఉంటాను. సో ఎక్కువ మాట్లాడుతుంటాను. అందుకే మా డైరెక్ట్ సార్ ఎప్పుడు సైలెన్స్ అంటూ ఉంటారు. పిలుస్తున్నారు వెళ్దాం. సో మా వెంకట్ గారు అనమాట, మీ అందరికీ తెలుసు, ద ఫేమస్ డిఓపి. నాకైతే ఫేమస్ అనండి చాలా వరకు. నా సీరియల్ని బ్యూటిఫుల్గా నన్ను చూపిస్తున్నారు కదా, అందుకని. ఇందాక కూడా చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు దాకా వెళ్ళి టచ్అప్లు అవి చేసుకొని వచ్చాను. చెప్పండి ఒకసారి నాకేమైనా సజెషన్లు ఇవ్వాలనుకుంటున్నారా, నేను ఎలా చేస్తున్నాను షూట్లో? బాగా చేస్తున్నా. ఇప్పుడు కొత్తగా చేస్తుంటే ఉంది, ఆల్రెడీ 200 ఎపిసోడ్స్ అయిపోయింది. అంతేనా సార్? ఇంకేమైనా చెప్పొచ్చు కదా. ఎంతో ఊహించుకొని వచ్చాను మీ దగ్గరికి. మనం ఎప్పుడు షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి తప్పితే లెంతీగా మాట్లాడి ఇరిటేటింగ్ గా ఉండాలి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ నాకు మాత్రం ఏమైనా ఎమోషన్ సీన్స్ వస్తే మాత్రం అలా రోల్ అవుతూనే ఉంటుంది నా ఫేస్ మీద, అది కట్ కూడా అవ్వదు. కానీ చాలా సూపర్ డిఓపి అనమాట. లైటింగ్స్ కానీ ఇంకా లొకేషన్స్ ఏదైనా ఫ్రేమ్స్ మాత్రం అద్దరిపోతాయి. మా సీరియలే కాదు, శతమానం భవతి కూడా చేస్తారంటే ఫస్ట్ అదే చేస్తున్నారు, తర్వాత ఇటు వచ్చారు. మన అందరికీ తెలిసిన డిఓపి. సుబ్రహ్మణ్య స్వామి మీద ఒట్టేసి చెప్పమ్మా. సో ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అంటే కోరామ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే ఆయన మేము ముద్దుగా పెట్టుకున్నాం. కోరామ్స్ పీరామ్స్ కాదమ్మా. యాక్టర్ అంటే నాకు చాలా ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి. నిజంగా అప్పట్లో చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఈయన అసలు చిరంజీవిలానే ఉన్నాడు, చిరంజీవిలానే యాక్షన్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాం మన చిన్నప్పటి నుంచి. ఇంకోటి ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీలో ఆయన టీవీ మెగాస్టార్ నుంచి అనమాట. ఎందుకంటే డే 1 నుంచి ఆయన చేసిన సీరియల్స్ అన్ని సూపర్ డూపర్ హిట్. ఎవరో కాదు, మా రాజ్ కుమార్ అన్నయ్య. ఎస్, మా డాడీ. ఆయన కూడా అద్భుతమైన నటుడు, మాకు చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. ఎస్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా స్టార్టింగ్లో. హలో డాడీజీ. హాయ్. ఇప్పుడు రాగానే వచ్చారు. ఫోటో కాస్త వీడియో అదే తెలుసు నాకు. మై డాడీజీ. తాతకి దగ్గు నేర్పిస్తున్నావా? ఇంకో సామెతలు ఉన్నాయి. హనుమంతుడు ముందు కుప్పు గంతుల అలే, ఆయన ముందు ఇది వీడియో. ఈరోజు ఏంటి నాకు అన్ని పంచులు పెడుతున్నాయి, వీడియో చేస్తున్నందుకో మరి దేనికో. అంటే వీడియో చేస్తున్నందుకు కాదు, వీడియో చేస్తున్నందుకు మంచి స్పష్టంగా మాట్లాడు తెలుగు. I can see. Okay. She. Only one she. But I don't know. వీడియో చేస్తున్నందుకో ఎందుకో. అసలే ఆయన ఉన్నారు పక్కన. తెలుగు స్పష్టత తప్పితే ఆయన శుద్ధి తప్పుతాడు, తర్వాత ఆయన చెయ్యి లై తప్పుతుంది. అంటే నీ భుజం తట్టడానికి. అంటే సీరియల్లో తండ్రి కూతుర్లు. చాలా నేర్చుకున్నా నేను మా డాడీ దగ్గర నుండి, ఎలా స్టేబుల్గా చేయాలి, ఎలా లుక్స్ ఇవ్వాలి ఏంటని. మా మామ దగ్గర నుండి మాత్రం ఏం నేర్చుకోలేదు. వద్దులే అని నేర్పిస్తాను, నేర్చుకో. చేతులు ఉన్నప్పుడు దీన్ని ఊపుతూ మాడకూడదు అనమాట, దరిద్రంగా ఉంటుంది. ఈ చెయ్యిలో స్టేబుల్గా ఉండాలి, ఈ చెయ్యి ఊపుకో కావాలంటే. నేర్పించాను ఓకేనా? పట్టు. థ్యాంక్ యూ. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు నెక్స్ట్ వీడియో సార్ చెప్పుకో, మా మాయ దగ్గర నేర్చుకుని మైకెల్ పట్టుకోవాలి. ప్రతిదీ ఎలాగో అక్కడి దగ్గర నుండి నేర్చుకోవాలి కాబట్టి ఓకే పర్లేదు. హ్యాపీ నా
ఓకే నేను మాట్లాడి నువ్వు ప్లీజ్ నా గురించి సీరియల్ గురించి నీ ఛానల్ గురించి. నా ఛానల్ గురించి ఏం చెప్తారు ఇప్పుడే స్టార్టింగ్? విజయ మంచి అమ్మాయి, చక్కటి అమ్మాయి, డిసిప్లిన్ అమ్మాయి. తన ఫోకస్ అంతా వర్క్ మీదే ఉంటుంది, ఎప్పుడు కష్టపడి పనిచేస్తుంది. అలాగే ఈరోజు యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టింది. ఇది కూడా సక్సెస్ఫుల్గా నువ్వు సక్సెస్ అవ్వాలని లక్షల వ్యూయర్స్తో కొన్ని వేల సబ్స్క్రైబర్లతో థ్యాంక్ యూ. దీంట్లో కూడా మంచి సక్సెస్ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో గాడ్ మచ్. బ్లెస్ యూ. నన్ను ముద్దుగా ఏం పిలుస్తారు తెలుసా? ఎక్కడ ఉన్నా సరే కూతురు అంటారు నన్ను. ఇంకోటి చూసా విజయ, ఆయన గమనించావా? నువ్వు మంచి అమ్మాయి, చక్కటి అమ్మాయి అని చెప్పారు కానీ మంచి ఆర్టిస్ట్ అని చెప్పలేదు. సో డెఫినెట్గా నువ్వు ఆయన చేత కూడా మంచి ఆర్టిస్ట్ అనిపించుకునేలాగా ఉత్తేజంతో యాక్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్, ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ కాబట్టి హీరోయిన్ ఇందులో టైటిల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాడీ. ఓకేనా? మీ బ్లెస్సింగ్స్ తోటి ఇలాగే ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నా శారీ రెడీగా ఉంది, కాకపోతే జ్యువెలరీసే నాకు ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు. అప్పటి నుండి చూస్తున్నా, ఇంకా 2 బాక్సులు కూడా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అనమాట. ఏది వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి ఏం అర్థం కావట్లేదు. సరే ఒకసారి శారీ కట్టుకున్నాక దాన్ని బట్టి. ఎందుకండి వీళ్ళు ఇలా నవ్వుతున్నారు నాకు అర్థం కాదు. నేను రెడీ అయినాక ఒకసారి చూద్దాం ఎలా ఉంది, ఏ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందని. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కానీ అర్థం కావట్లేదు ఏం సెట్ అవుతుందని. సరే చూద్దాం, ఓకే నేను రెడీ అయ్యాక చూపిస్తా. సో లక్కీగా ఏంటంటే నాకు ఈరోజు ఏం కలిసి వచ్చిందంటే, మాకు 2 భాగాలు ఉన్నాయన్నమాట. ఒకటి సీతమ్మ ఫ్యామిలీ, ఒకటేమో కోదండరామయ్య ఫ్యామిలీ అండి. యాక్చువల్గా మా పేరెంట్స్ ఎప్పుడు కలిసి ఉండాలి, కాకపోతే మా సీరియల్లో మాత్రం విడివిడిగా ఉంటారు. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. సో ఎప్పుడు ఆ ఫ్యామిలీకి సపరేట్ షూటింగ్, మా ఫ్యామిలీకి సపరేట్ షూటింగ్ ఒక్కొక్క ప్లేస్లో అవుతూ ఉండేది. కానీ ఈరోజు లక్కీగా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇంకొకరి ఫ్యామిలీ అంటే కాలా ఫ్యామిలీ కూడా, సుబ్బు ఫ్యామిలీ, అన్ని ఫ్యామిలీలు ఇక్కడే కలిసి ఉన్నాయి అనమాట. సో ఆ ఫ్యామిలీ నుండి అంటే మా నాన్న ఫ్యామిలీ నుండి ఈవిడ ఎవరు అనుకున్నారు? మా వదిన. హలో వదిన. వదిన కాదు, వదిన కాదు, అక్క. అక్కకు. అదిగో ఎవరన్నది కూడా మర్చిపోయింది. ఏం వాడకవయ్యా అబ్బో. నన్ను చూస్తే కొంచెం అలా అక్క నాకు. సరే కానీ సో నిజంగా శ్రీవల్లి సీరియల్లోని మేము నిజంగా బయట ఆర్టిస్ట్ లాగా ఏమి ఉండము, అక్క చెల్లెల్లాగా ఇక్కడ అందరూ కూడాను అమ్మ అలా నార్మల్గా పిలిచేసుకొని క్యాజువల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నిజంగా అసలు సీరియల్ చేస్తున్నట్టే ఉండదు, ఏదో వచ్చాము ఒక ఫ్యామిలీకి ఒక ఫంక్షన్ లాగా ఎంజాయ్ చేసుకున్నాం. పిక్నిక్, ఇది బాగుంది, పిక్నిక్ లాగా వచ్చాం అన్నట్టుగా. సో మా శ్రీవల్లి వ్లాగ్ స్టార్ట్ చేసింది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో శ్రీవల్లి విజయ, దీన్ని మీరు విజయ వైబ్స్, ఓ విజయ వైబ్స్. సో నిజంగా తిని ఎక్కడున్నా కూడా అంత పాజిటివ్ వైబే నిజంగా. తిని ఇలాగే నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మీరు మాత్రం విజయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తను వేసి ప్రతి వీడియో కూడా చూస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ వేస్తూ ఉంటుంది. అండ్ షీఈస్ సో టాలెంటెడ్. ఎంజాయ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ ద స్వీట్ వర్డ్స్. సో ఇదండి మా శ్రీవల్లి. సో సెట్స్ చూపించాను, అందరితో మాట్లాడించేసాను. అయ్యో నేను లేకుండా ఇవాళ మీ డ్రెస్ కి ఇది సెట్ అయితే తీసుకోవడానికి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇవ్వను, ఎందుకంటే నాకు మర్చిపోయారు మీరు. ఈ వ్లాగ్ మీ వ్లాగేనా? నా వ్లాగే. మీ వ్లాగ్ నన్ను మర్చిపోతారా? మీరు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అయితే మర్చిపోలేదు అసలు మర్చిపోలేదు. ఇందాక రూమ్ కి వస్తే నేను లాస్ట్ చూసా, ఇదండి మా సెట్, ఇది ఆర్టిస్ట్, ఇది నేను ఇప్పుడు సైన్ ఆఫ్ జస్ట్ ఏదో బిట్ చేస్తున్నావు అంతే. అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ వస్తా. అంత వద్దులే కానీ ఇంకెలా వచ్చారు కాబట్టి. నేను వచ్చాను ఇందాకనే కలుద్దామని, బట్ కనిపించలేదు, షార్ట్ లో బిజీ ఉన్నారు కదా. మరి బిజీ ఆర్టిస్ట్ కదా, మరి అదే చెప్తున్నా, మాలా ఖాళీగా ఉండరు కదా. షూటింగ్ చేయడానికి వచ్చాం, వ్లాగ్ లో కాదు కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ దేవుడా కదా. ఈయనతో ఇంతేనండి, ఎప్పుడు మాట్లాడలేము అసలు, చాలా కష్టం ఈయనతో అలా మాట్లాడడం. అలా దొరికిపోతూ ఉంటాం, మా దరిద్రం ఏం చేయలేము. సో ఏంటి విషయాలు, ఎప్పుడు ఓపెనింగ్ ఇది? ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ముందు చెప్పలేదు మరి? నేనే ఎవరికి చెప్పుకోలేదు. అదే చెప్పాలి కదా. అంటే ఏం లేదు, రీసెంట్ గా మేము చెప్తాం కదా, అప్పుడు చెప్పించుకుంటా డెఫినెట్ గా. ఇప్పుడు చెప్పాం కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా కష్టం కదా, చాలా కష్టం. ఎంతైనా సీనియర్లు, మేము జూనియర్లము, ఇలాగే ఉంటాయి. యాక్టింగ్ లో ఎప్పుడు సీనియర్ జూనియర్ ఉండదు, ఏజ్ లో మేము చూపిస్తాం. ఏజ్ మనకు కనిపిస్తే కదా, మన ఆనిమొత్తం ఎప్పుడు 16. అందుకే పువ్వు పట్టుకుని తిరుగుతూనే ఉంటాయి. మీ బాబు వచ్చినప్పుడు చూడాలి, లక్కీ అని క్యూట్ ఉంటాడు, ముద్దుగా బొమ్మలాగా. వాళ్ళందరికీ తెలుసు, అందుకే
మా వాళ్ళకి ఎందుకు తీసుకొచ్చానో చెప్పుకుంటున్నా, తెలీదు. మా వాళ్ళకి చెప్పు. నేను ఎందుకు బయట అది తీసుకొచ్చానో ఇచ్చే తెలియదు. ఫస్ట్. ఇది నాకు బాగా సెట్ అయిపోయింది. ఇలా దించేసుకుంటా. మీకోసమే తెచ్చా కానీ అక్కడ నా చెప్పాను కదా, కోసమే పూసింది పువ్వు, మీకు అర్థం కావట్లేదు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. కొన్ని డైలాగ్ వెళ్ళిన తర్వాత 2 చేతులు జేబులో పెట్టుకొని నేను ఎక్కడ వెళ్తాను నాకే తెలియదు. తర్వాత ఇంకొన్ని కూడా వస్తాయి. ఆ కుర్చీలు మడత ఆ కుర్చీని సో నా గురించి చెప్పండి. మీరు నేను ఎలా చేస్తున్నా మీతో ఎలా ఉంటాను అది చెప్పండి. అంటే అల్లరి పిల్లగా గురించి, అల్లరి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్పే అవసరం లేదు. వాళ్ళు ఎలాగో చేసినా ఎక్కడ వెళ్ళినా అల్లరి ఉంటుంది, హ్యాపీ మూమెంట్ ఉంటుంది కాబట్టి అందరు కలిసిపోతారు. ఎస్. అందుకే దాని గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మరి యాక్టింగ్ విషయంలో? యాక్టింగ్ గురించి చెప్పకూడదు, చాలా మంచి ఆర్టిస్ట్. ఆహా చూసారా ఈ సెట్ లో ఎన్ని ఎంట్రీలు వస్తున్నాయో ఈ వ్లాగ్ లో. చెప్పండి. చాలా మంచి పిల్ల, చాలా బాగా ఆర్ట్ చేస్తుంది, అల్లరి పిల్ల. ఇది డబుల్ టైం రిపీట్ చేసుకోండి ఇంకోసారి. సో స్వీట్ అండ్ హ్యాపీ సోల్ యాక్చువల్లీ. సో మేమంతా ఆడుతూ పాడుతూ చేస్తాము. దాని తర్వాత ముందు మీరు చాలా వీడియోస్ చూస్తారు కాబట్టి మీరే భరించండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవ్వని చెప్పు. చెప్పాను కదా, లైక్ ఛానల్ షేర్ పేరు, సబ్స్క్రైబ్ అని. ఛానల్ పేరు చెప్పారా? ఛానల్ నాకు తెలియదు, మరి అడగాలి కదా ఛానల్ నేను పేరు ఏంటి చెప్పను అని. ఎందుకంటే నాకు మీరు లాస్ట్ గెస్ కొట్టండి ఏదైనా. విజయ అంత పెద్దగా పెట్టుకోండి నేను. విజయ ఉంది కాబట్టి ఏదో వి నుంచే ఉంటది ఆబ్వియస్లీ. వి అంటే విక్టరీ ఉంటుందా? నో. విజ్జి. నో. విజ్జి ఉండొచ్చు. విజ్జు రైట్. విజ్జు రైట్. నెక్స్ట్ ఇంకోటి ఉంది. నువ్వు పెట్టుకున్నావు సెపరేట్ కదా, నేను ఎందుకు చెప్తా, నేను విజ్జు చెప్తా. విజ్జు వైబ్స్. విజ్జు వైబ్స్. వైబ్సా? వైబ్. తోపేస్తున్నారా ఏంటి కామెడీయా? నాకు పెళ్లి కాలేదండి ఇంకా. ఫ్యూచర్ లో విజ్జుకి వైబ్స్ బాగుంది. విజ్జుకి కాదు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే విజ్జు వైబ్స్. ఓకే, విజ్జు వైబ్స్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. Yeah. చాలా చేసిన మంచి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ పోగిస్తా. రాబోతున్నాయి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నా చేతి నుంచి లాక్కొని వేరే వాళ్ళకి ఇస్తా ఉంటా. మంచి పువ్వు ఇస్తాలే. ఓకే, నేను షార్ట్ రెడీ, నేను వెళ్తా. అయ్యా ప్లీజ్ ప్లీజ్ అండి. మీ దగ్గర పెట్టండి. గురుగారు ఒకసారి అక్కడి నుంచి చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే. సో స్వీట్ అనమాట. ఇంకొక పర్సన్ కూడా పరిచయం చేస్తా. ఇట్రా అంత వద్దు, నువ్వు యాక్టర్ అని అర్థమైంది తెలుసు నాకు, నువ్వు మళ్ళీ అంత ఇది వద్దు ఓకేనా. అరే ఏంటిది, ఇగో ఇలా పేపర్ పట్టుకొని తిరుగుతాడు ఎప్పుడు. అంటే యాక్చువల్గా ఇతను ఎవరో మీకు తెలియదు కదా, మా అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట శ్రీవల్లి సీరియల్కి. కాకపోతే అసలు అలాంటి క్వాలిటీలు ఏం ఉండవు అనమాట. యాక్టర్ అని ఫీల్ అవుతుంటాడు, యాక్టర్ కూడా లే, యాక్టర్ లే, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ చేయాల్సిన ఒక్క పని కూడా చేయట్లేడండి. అదే బాధ మాకు. ఏం చేద్దాం, అది తప్ప అన్నీ చేస్తాడు. ఏనాడన్నా నాకు సీన్ కి ముందు విజయ్ గారు ఇదిగోండి మీ సీన్ ఒకసారి చదువుకోండి అని ఏనాడన్నా తెచ్చిచ్చాడు? అడగండి. యాక్చువల్లీ ఇది ఎవరికి ఇస్తామంటే అప్పుడే ఫ్రెషర్లకి వాళ్ళకి ఇచ్చి అమ్మ సీనియర్ చెప్తారు. మీ ఇలాంటి సీనియర్ ఎంత సీనియర్లు అయినా సినిమాలో అయితే 1 hour బిఫోర్ ఇస్తారు. అదే సీరియల్ కాబట్టి అట్లీస్ట్ షార్ట్ కి బిఫోర్ అంటే ఇవ్వాలి కదా. మీలాంటి వాళ్ళకి అసలు ఇవ్వకూడదు, జస్ట్ కంటెంట్ చెప్తే చాలు. కానీ సీరియస్ గా అండి నేను ఎన్ని సీన్స్ చేశానంటే అలాగా కనీసం నెక్స్ట్ డైలాగ్ ఏమొస్తుందో కూడా తెలియకుండా రోల్ అవుతుంటది, కెమెరా యాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. కాకపోతే వంశీ అంత బ్రహ్మాండంగా నేను యాక్ట్ చేయలేను. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. చాలా తక్కువ అన్నమాట నేను చేసేది. సో నేర్చుకుంటున్నాను వంశీ దగ్గర నుండి. బట్ సో స్వీట్ పర్సన్. ఎస్, హీఈస్ లైక్ మై ఫ్రెండ్. దండ. సో ఈవిడెవరు అనుకుంటున్నారు? యాక్టర్ ఈమె, అంతేనా? అయ్యో ఇగో ఈ బ్యాగ్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఇప్పటికీ ఈవిడెవరని. మా హెయిర్ స్టైలిషర్ అనమాట. మమ్మల్ని ఇంత బ్యూటిఫుల్ గా రెడీ చేస్తుంది అక్క. బేసిక్ గా సీరియల్ లో చాలా కొంతమంది ఆనిముత్యాలు దొరుకుతుంటారు అనమాట ఇలాంటి వాళ్ళు మాకు. అయ్యో ముత్యాలు. అంటే ఈవెంట్స్ లో అలాగా అంటే అది వేరు ఉంటది, మొత్తం ప్రాపర్ సెట్ వేరు ఉంటుంది కాబట్టి అది వేరు. బట్ సీరియల్స్ లో కూడా చాలా నీట్ గా, అంటే ఏదో అంటారు కదా శిల్పం చెక్కినట్టుగా అన్నట్టుగా ఆ కైండ్ లో మా జుట్టు అది ఎంత గడ్డిగా ఉన్నా ఎంత కర్లీగా ఉన్నా, బేసిక్ నా హెయిర్ అంతా కర్లీ హెయిర్ అనమాట. పాపం చూడండి ఎంత స్ట్రైట్ చేసింది అక్క. చాలా చాలా బాగా చేస్తుంది, నీట్ గా చేస్తుంది, ఓపిక్ గా చేస్తుంది. ఏది కావాలంటే అది చేసి పెట్టేస్తుంది వెంటనే. అదొకటే కాదు, మాకు కావాల్సిన అన్ని హెల్ప్ చేస్తుంది. శారీస్ లో కానీ, డ్రెస్సెస్ విషయంలో కానీ, ఇంకేదైనా కావాలన్నా పాప అన్ని రెడీగా తెచ్చి పెడుతుంది. చాలా స్వీట్ అన్నమాట. అక్క పేరు రత్న. థ్యాంక్ యూ. అక్క ఇట్లానే చేసి పెడుతుండు. సో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు. ఏముంది, మా శ్రీవల్లి గారు సీరియల్ సీరియల్ చాలా ముచ్చటగా చాలా బాగుంటది. సీరియల్ చాలా అల్లరిగా, చాలా పద్ధతిగా, చాలా బాగా నటిస్తారు. కానీ ఇంకా ఇంకా మంచి మంచి ఆపలు రావాలి, మంచి హీరోయిన్ గారు అవ్వాలి. నాకు పర్సనల్ గా వచ్చాయి, మరి పర్సనల్ గా నేను పెట్టుకోవాలి. డెఫినెట్ గా పెట్టుకుంటా. థ్యాంక్ యూ, బాయ్.
సో సార్ మౌలి సార్ చెప్పండి సార్, మీకు శ్రీవల్లి అంటే ఏంటి, నేనంటే ఎలా చేస్తున్నాను, పర్లేదా? ఇంకేమైనా చెప్పాలనుకున్నా చెప్పండి. ఏమైనా చెప్పండి. చేస్తుంది. వెరీ గుడ్. ఆ ఒక్క మాట వినడానికి నా జీవితకాలం మొత్తం సరిపోదేమో అనుకున్నాను. మా డిఓపి సార్ అట్లా ఫ్రేమ్ సెట్ చేస్తారని చెప్పాను కదా ఇందాకనే, అవి అలా లైట్ పెట్టి ఫ్రేమ్ సెట్ చేస్తారనమాట మా డైరెక్టర్ సార్. సార్ యాక్షన్ సార్ చెప్పండి ఏదో ఒకటి. చెప్పాలి. ఏదో చెప్పండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఓకే విజయ. అవును సార్, మీ విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. మా యూట్యూబ్ ఛానల్ పేరు విజు వైబ్స్ సార్. ఓ నైస్, బాగుంది. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఎలా ఉంటున్నాను సార్ సెట్లో? కొన్ని నిజాలు వస్తాయి. ఎలా ఉంటావు? మామూలు ఆర్టిస్ట్ లాగే ఉంటావు. అలా కాదు, ఒబీడియంట్ గా ఉంటుందా, బాగా పెర్ఫార్మెన్స్ ఒబీడియంట్ గా ఉన్నట్టు నటిస్తూ కెమెరా ముందు పెర్ఫార్మెన్స్ చేస్తూ కెమెరా వెనకాల కూడా పెర్ఫార్మెన్స్ చేస్తూ. సో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ అనమాట మా సీరియల్కి. అసలు మెయిన్ హీరోయిన్ ఆవిడే, నేనేదో పక్కకు వచ్చినట్టుంది. అవి చూడండి ఇప్పుడు టచ్అప్ చేసుకుంటున్నారు ఆవిడ. ఏడ్చి కళ్ళు తుడుచుకుంటున్నాను యాక్చువల్గా. మా మమ్మీ ఏడిచినంత ఏ సీరియల్లో ఎవరు ఏడవరేమో, అంత దారుణంగా ఏడుస్తుంది. నేనే ఏడుస్తాను. పొద్దున్న లేచిన కానీ నాకు గ్లిజరిన్ బాటిల్ మనం అందరము ఇలా తీసుకుని ఇలా పెట్టుకుంటే ఆవిడ మాత్రం ఏదో ఐ డ్రాప్ వేసినట్టు వేసుకుంటారు గ్లిజరిన్లో. ఏంటో ఆవిడ అంత వేసుకున్న కళ్ళు ఎర్రగావు, మళ్ళీ అదో బాధ. మళ్ళీ 5 నిమిషాల్లో ఫ్రెష్ అవుతాను. సో అందుకోసం అని చెప్పి తప్పదండి, ఆ ఇంటెన్స్ ఆ ఎమోషన్ కావాలి అంటే. బట్ లిటరల్లీ చెప్పాలి, అపార్ట్ ఫ్రమ్ మనం గ్లిజరిన్ పక్కన పెడితే షీ ఈజ్ మై బ్యూటిఫుల్ మమ్మీ, సెకండ్ మామ్. అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందయ్యో, తట్టుకోలేకపోతున్నాను నేను. అంటే రీప్లేస్మెంట్ అయ్యాం కాబట్టి సెకండ్ మామ్ అని క్యూట్గా పిలుచుకుంటాను అనమాట నేను. సో మమ్మీ చెప్పు, ఏంటి మన సీరియల్ ఎలా ఉంది? సీరియల్ అంటే నేను ఫస్ట్ యాక్చువల్లీ మధ్యలో వస్తున్నాను కదా, భయపడ్డానండి, ఫ్రాంక్ గా చెప్తున్నాను. మధ్యలో జాయిన్ అవుతున్నాను, అది కొంచెం చిన్న ఇది ఉండేది. బట్ ఎవ్రీ వన్ అండి ఇక్కడ అందరూ, ఇంక్లూడింగ్ ఇంకా ప్రవీణ గారి దగ్గర నుంచి ఎవ్రీ వన్ వాజ్ సో గుడ్ టు మీ. నాకు ఇది ఇచ్చారు, నాకు మీన్స్ ఎట్లా చెప్పాలి మీకు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి దే హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ నాకు ఆ చిన్న లీనియన్స్ అనేది ఎట్లా ఓవర్గా ఇది లేకుండా ఆ చిన్న నాకు ఎంటర్ అవ్వడానికి కొంచెం ఎక్కువ లీనియన్స్ ఇచ్చారు. సో అలానే దీన్ని ఆడుకుంటుంటాను అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు రోజు దీని మీద పంచులు వేయడమే నాకు ఫస్ట్ రాగానే. ఇది కూతురు కదా, వేయచ్చు, నో ప్రాబ్లం. మేము ఆవిడని ముద్దుగా ఏమని పిలుచుకున్నారు సార్? సీత్ మామ్స్. yes, నా పేరు సీత్. క్యారెక్టర్ సీతమ్మ, సీత్ మామ్స్ అని పిలుచుకుంటాం అంటే అలా యోయో ఉంటారు. మొత్తం యూనిట్ మొత్తం అండి, మొత్తం అక్కడ మా అసోసియేట్ డైరెక్టర్స్ అందరూ అందరూ నన్ను సీత్ మామ్ అని పిలిచేస్తున్నారు. సీతమ్మ కాదు, సీత్ మామ్స్ అనమాట. కొంచెం నేను యోయో ఉంటాను అంటే టీవీలో మీకు స్క్రీన్ మీద కనిపించే సీతమ్మ వేరు, స్క్రీన్ వెనకాల కనిపించే సీతమ్మ వేరు, చాలా వేరు. ఆవిడెవరో ఈవిడెవరో. అక్కడ ఈవిడ నార్మల్గా ఒకరోజు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. మన జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు లంచ్ ఏర్పాటు చేశారనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర. అందరం వచ్చాము. మ్యామ్ అప్పుడు ఒక 1 వీక్ షూట్ అయిపోయింది. నెక్స్ట్ అప్పుడు ఆ లంచ్ పెట్టారు. మేమందరం వెళ్ళి కూర్చున్నాము. నేను వెళ్ళాను, అందరిని పలకరించాను, మాట్లాడాను, వెళ్ళి పక్క కూర్చున్నాను. అటు ఇటు చూసి సడన్గా ఇట్లా చూస్తే నా పక్కనే ఎవరో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. అర్థం కాలే అప్పటిదాకా, అంతమందిని చూసాక మళ్ళీ ఆవిడ కూడా కొంచెం వెస్టర్న్లో ఉన్నారనమాట. ఎవరు ఆవిడ అని కరెక్ట్గా అలా చూస్తే లిటరల్గా నేను షాక్ అయిపోయాను. అది మా మమ్మీ. ఈవిడ సైలెంట్గా కూర్చున్నారు అడిగొచ్చి. ఎంత షాక్ అంటే అందరిని పలకరించి, ఆవిడని మాత్రం పలకరించలేదు నేను. ఎవరు పలకరించలేదండి, ఈవిడని కాదు, ఎవరు గుర్తుపట్టలే. ఆమె మంచి ఫ్రాక్ వేసుకొని, వెస్ట్రన్ ఫ్రాక్ వేసుకొని, ఏదో చైనీస్ గర్ల్ లాగా ఇలా వేసుకొని వచ్చి తెల్లగా వచ్చారు అక్కడికి. ఎవరు గుర్తుపట్టలేదు. ఫస్ట్ ఇన్సిడెంట్ అసలు ఎంత దారుణంగా. ఈవే కాదని నేను షాక్ అయ్యాను, ఎందుకంటే ఎవరు వచ్చిన పలకరించి కొత్తగా ఉన్నాను కదా అన్ని కొత్తగా జన్ని, వీళ్ళు ఎవరికి ఇష్టం లేదా, చాలా క్వశ్చన్స్ నాకు మైండ్ లోకి వచ్చాను. ఏంటి వీళ్ళు ఎవరు నన్ను పలకరించట్లేదు, సరిగ్గా మాట్లాడలేదు, ఏమైంది, ఏంటి నేను ఏమైనా అఫెండ్ చేశానా, ఇన్ని ఆలోచనలు వెళ్ళిపోయాయి అనమాట. తర్వాత ఫైనల్ గా నాకు ఒక అరగంట తర్వాత ఎవరు గుర్తుపట్టలేదని నాకు ఒక అరగంట తర్వాత అర్థమైంది. హలో అండి, నమస్తే. ఎందుకు కొత్తగా నమస్తే చెప్తున్నారని కూడా అనుకున్నాను యాక్చువల్లీ. సరే మమ్మీ, నా గురించి చెప్పు ఒక మాట. 1 word లో డిస్క్రైబ్ చేయాలంటే నన్ను ఏమని డిస్క్రైబ్ చేస్తావు? కోతి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. అసలు కనీసం ఒక సెకండ్ గ్యాప్ కూడా లేదు, చూసారా? కోతి ఇమ్మీడియట్ గా వచ్చింది కోతి అని. అవునండి, కోతులని నిజంగా చెప్తున్నాను. అంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు అనమాట. ఒక్కొక్కసారి పెద్దగా అరిచేస్తుంటది, రంకలేస్తుంటది, ఒక్కొక్కసారి నవ్వుతుంటది, ఒకసారి మూలకెళ్ళి నవ్వుకుంటుంటది. అంటే అది పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన, అంటే పూర్తిగా చంద్రముఖి కోతిలాగా మారిపోయిన. ఎంతైనా మా మమ్మీ బుద్ధిలో వస్తాయి కదండి, ఏం చేస్తాం మరి. దట్స్ డిఫరెంట్ అండి, అది బిహైండ్ ద స్క్రీన్స్ మనం మాట్లాడుకోవచ్చు. నేను కూడా అలా అల్లరిగానే ఉంటాను కాబట్టి నాకు తనతో బాగా సెట్ అయింది. మీకు మా ఇద్దరు వేవ్ లెంత్ అయితే బాగా సెట్ అయింది చెప్పాలంటే. శ్రీవల్లి సీరియల్ గురించి ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఫర్ యూ
నాకైతే. వావ్. ఎందుకంటే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అండి. నాకు మనసుకి బాగా నచ్చిన క్యారెక్టర్. నేను ఇట్లా ఓపెన్‌గా చెప్తున్నాను. అయితే ఇక్కడ కెమెరా ఉందని కాదు, మా ఇంట్లో కూడా అదే అంటారు. "ఓ శ్రీవల్లి షూటింగ్‌కి వెళ్తున్నావా? నీ మొహంలో నవ్వు కనిపిస్తుంది" అంటారు మా ఆయన. సో అంత బాగా నచ్చింది. ప్లస్ ఈ ఎన్విరాన్మెంట్ కూడా అందరు విక్రమ్ గారు కానీ Yes. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నన్ను సొంత మనిషిలాగా ట్రీట్ చేస్తారు ఫ్యామిలీ కాబట్టి నాకు అంటే ఆ ఇంకా పాజిటివ్ ఆంబియన్స్ క్రియేట్ అయిపోయింది. Yes. సో Full. నేను ఫస్ట్ చేశాను కదా, నేను రాగానే శ్రీవల్లి వ్లాగ్ చేశాను. ఫస్ట్ నాకు అందరూ వచ్చిన మా అమ్మ టూ ఫస్ట్ ఫాస్ట్. నేను ఎప్పుడో వచ్చాను స్టార్టింగ్ లో, నేను ఇంతవరకు చేయలేదు, ఇవి ఇప్పుడే చేస్తారు. అప్పుడే చేశారు, వచ్చిన ఒక సెకండ్ థర్డ్ డేకే అవును, వెంటనే వ్లాగులు చేస్తూనే ఉన్నారు. ఏంట్రా ఇది అనుకున్నా. ఈ మధ్యనే చేయట్లేదు, కుదరట్లేదు. ఎంతైనా సీనియర్ కదా, ఆ మాత్రం వాళ్ళకు ఉంటది. మనం ఇప్పుడిప్పుడే కాబట్టి తప్పదు మనకి. లేదు ఇప్పుడిప్పుడే అయినా కాదు, బట్ షెస్ టూ కూడా అండి. తను కూడా Thank you. మంచిగా రావాలి. తన ఛానల్స్ కూడా మీరు కూడా అందరూ ఈవెన్ అందరు సబ్స్క్రైబర్స్ అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, Yes. షేర్ చేయండి. ఛానల్ పేరు తెలుసా? ఛానల్ పేరు తెలుసా? చెప్పు, తెలియదు నీకు? ఎట్లుంటది మరి మనతోని అట్లుంటది మనతోని అట్లుంటది మనతోని It's Viju Vibes. Yes. నటించానండి. Oh, thank you. కొంచెం నటించాలి కదా అది. సో విజు వైబ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తనందరి మా అందరి బ్లెస్సింగ్స్ తనకి ఎప్పుడు ఉంటాయి. ఐ వాంట్ హర్ టు బి హ్యాపీ యాజ్ ఆల్వేస్. ఇలానే ఎప్పుడు బబ్లీగా నవ్వుతూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ మమ్మీ. సో మమ్మ చెప్పు మమ్మ. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. అంటే ఇప్పుడు లోపల ఏడ్పిన అయింది, అందుకని ఆ మూడ్లో ఆ కంటిన్యూటీలో ఉన్నాను. మా మామ కాస్త ఎక్కువనే ఏడ్చాడు ఈసారి కూడా. అంటే మేము ఇక్కడ మనసు నుంచి కాకుండా గ్లిజర్ నుంచి ఏడుస్తాం అనమాట. కొంచెం కళ్ళు మండితే కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇవి ఇలాగ ఎర్రగా. అది మొత్తంగా బ్లాగ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసావా? ఎస్, మొత్తం అందరిని కవర్ చేసేసిన. ఫస్ట్ బ్లాగ్ నాకు తెలిసి నువ్వు అందరినీ కవర్ చేస్తావు, ఎవరైనా కవర్ చేయగలవు అని. సో డెఫినెట్గా విజు వైబ్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి. నిజంగా షూటింగ్ కూడా తను వస్తే అంటే తను రోజు ఉంటుంది, తను లేకుండా ఇప్పుడు షూటింగ్ జరగదు. సో ఆ పాజిటివ్ వైబ్స్, ఆ ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది. సో డెఫినెట్గా ఈ వీడియోలో కూడా ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఉంటే డెఫినెట్గా మంచి కమెంట్ చేయండి. కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది. మేము కూడా ఎప్పుడు తనతోనే ఉంటాం, తన వీడియోలో కూడా ఉంటాం అప్పుడప్పుడు. మీ వీడియోలో నేను ఉన్నట్టు. అది అట్లా సరే, ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ పేరు చెప్పు. విజు వైబ్స్. Yes. సూపర్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజు వైబ్స్. Yes. సో ఇదండి మొత్తానికి శ్రీవల్లి సీరియల్ బిహైండ్ ద సీన్స్ అండ్ ఆన్ ది స్క్రీన్ అండ్ బిహైండ్ మై రూమ్. మొత్తం ఈ గోలా ఇదంతా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నాకైతే ఈ సీరియల్ చాలా ఇష్టం. నా హార్ట్కి బాగా దగ్గరగా ఫీల్ అవుతున్న సీరియల్ అనమాట. బికాజ్ ప్రతి ఒక్కరు మీరు చూసారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ నుండి మా ప్రొడక్షన్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. బికాజ్ చాలా హెక్ట్రిక్ వర్క్ ఉంటుంది మాకు సీరియల్ అన్నాక. ఈవెన్ ఒక రోజులో 10 to 12 సీన్స్ చేసేస్తూ ఉంటాం కాబట్టి అందరితో మాట్లాడడం కుదరలేదు. చాలామంది బిజీగా ఉన్నారు. సో మన ఆర్టిస్టుల వరకు మాత్రం మొత్తానికి చాలా వరకు అందరినీ కంప్లీట్ చేశాను. ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలి అనిపిస్తుంది సీరియల్ గురించి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. ఓకేనా? సో మీకు ఈ వ్లాగ్ బాగా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో టేక్ కేర్, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, సబ్స్క్రైబ్.